ఓకేనా. హాయ్, వెల్కమ్ టు విలేజ్ మిస్టరీ. ఈరోజు మనం నాగారంకి వచ్చినాం. నాగారంలో గడి అనేది మినిమం ఒక 200 సంవత్సరాల కింద నుంచే ఉంది గడి. ఆ గడిలో రజాకారులు ఎట్లున్నారు, అందులో ఒకటి రాజులు ఉండేగా, వాళ్ళు ఎలా నివసించిల్లో వాళ్ళకి ఇక్కడ మనం కొన్ని అడుగుదాం. అడిగి అంటే అక్కడ ఎట్లున్నది ఆ సిచ్యువేషన్, ఆ టైంలో రజాకారులు అనేది ఎట్లా తిరిగిల్లో, ఆ గడి ఎన్ని ఎకరాలు ఉంది, అంటే ఎంతమంది ఉండేటోళ్ళు, అంటే ఈ నాగరంని ఎట్లుండే, అంటే ఆ గడి కట్టేటప్పుడు ఎంతమంది ఉండేది కనుక్కుందాం ఈరోజు. మంచిగా నాగరం అంటే ఇప్పుడు గడి ఉందిగా, గడి ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం? 3 ఎకరాలు ఉంటాయి. 3 ఎకరాలు. అంటే లోపల ఏమేమి ఉంటాయి? మొత్తం అర లెక్క రవ్వుతోటి కట్టి ఉన్నది, మొత్తం రూముల లెక్క కట్టి ఉన్నది. అంటే మొత్తం రాళ్ళతోటి, మొత్తం రాళ్ళతో అంటే 4 ఎకరాలు మొత్తం రాళ్ళతోనే ఉంటాయి. 3-4 ఎకరాలు ఉంటుంది, రాళ్ళతోటే కట్టి ఉన్నది. కొంత పెద్దగా గ్రౌండ్ లెక్క ఉన్నది. అంటే లోపల మొత్తం గ్రౌండే ఉన్నది, కొంత అట్టున్నది, కొంత గోడలు బాగా ఎత్తుకుంటాయి ఉన్నాయి. అంటే మినిమం అంటే ఎంత ఉంటుంది, ఒక స్తంభం అంత ఉంటుందా లేకపోతే గోడలా? చేసాగంటే అమ్మ అంతా కొన్ని ఉన్నాయి, ఇటు తక్కువ ఉంటాయి. అంటే మినిమం ఒక 20 ఫీట్లు ఉంటాయి. 20 ఫీట్లు ఉంటాయి. 20 ఫీట్లు గోడలు, 20 ఫీట్లు, 15 ఫీట్లు, 10 ఫీట్లు. అంటే వేరే శత్రువులు రాకుండా ఎక్కకుండా అనే అప్పుడు ఉండే కావచ్చు, కాబట్టి ఇప్పుడు తక్కువ ఉన్నాయి. అప్పుడు ఎత్తుకున్నాయి కానీ కూలి. అవును. కూలి తక్కువ. అంటే ఎట్లా కూలిన? అంటే వర్షాల వల్ల అప్పుడు. అంటే దాన్ని ఇప్పుడు మరి మొత్తం పాడుపడ్డది, అంటే ఇప్పుడు మీ ఊరికి దగ్గరనే ఉందిగా, మరి ఏమన్నా దాన్ని ఏమన్నా డెవలప్ ఇట్లా చేస్తారా లేకపోతే అంతేనే కదా? డెవలప్ అంటే అది వేరేటోళ్ళది పట్టా ఉన్నది, వాళ్ళకి ఉందా? పట్టా ఉన్నది. వాళ్ళు కూడా ఒకప్పుడు ఆయన కోనారెడ్డి అంటే ఆయన చనిపోకతలుగా ఉండే, వాళ్ళకున్నది 2-3 ఉన్నది. అందులో ఇంకో క్వశ్చన్, ఇద్దరు కావచ్చు, ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఉంటే ఇద్దరు కావచ్చు బీదలకు, కానీ ఉంటేవాళ్ళు లేరు అన్న. ఓకే. అందులో ఒకటి అంటే మాకు కొంతమంది వచ్చేటప్పుడు మేము అడుగుతుండే, అందులో నిధి ఉంటుంది అని అన్నారు. బంగారం బావి ఉంటుంది, బావి ఉన్నది. బంగారం బావి ఉన్నది లోపల. బంగారం అంటే బావి ఉన్నది, బావిలో మరి బంగారం ఉన్నదా లేదా తెలియదు, మనం చూసింది కాదు. వెనకటి దేవతలు అది, దేవతలు ఉన్నారు, దేవతలు నాటిది అది. ఇప్పుడు మనం చేసింది కాదు, మనం కట్టింది కాదు. వెనకట రాజాకారుల అవతల కట్టిరో ఎప్పుడు కట్టిందో అప్పటి నుంచి ఉన్నది. కాబట్టి అందులోనైతే మాత్రం బావి అయితే ఉన్నది, పెద్దది. అంటే 3 ఎకరాలు అంటున్నారు, 3 ఎకరాలకు ఎక్కువనే ఉంటుంది. 3 ఎకరాలు మొత్తం చుట్టూ గోడ ఉంటుంది. అంటే ఎటు నుంచని, అంటే ఇప్పుడు రజాకార్ టైంలో అంటే రజాకులే రజాకారులే ఉన్నారు మొత్తం అందులో. అప్పుడు ఎవరు ఉన్నారో తెలియదు మనకు, అప్పుడు ఎవరు ఉన్నారో తెలియదు. గడి అటు ఎత్తు ఉంటుంది, ఇంకా తూర్పు సైడ్ ఎక్కువ ఉంటుంది మొత్తం. అంటే మనుషులు ఎక్కరా దిగరా. అందులో ఒకటి దానికి ఎన్ని సైడ్ అంటే లోపలికి వస్తాను ఎంట్రీన్స్ ఎన్ని సైడ్లు ఉంటాయి? లోపలికి ఒక సైడ్, ఒకటే సైడ్ మొత్తం 3 ఎకరాల పేరు మీద ఒకటే దర్వాజా లెక్క, ఒకటే ట్రాక్టర్ వే ఎంత ఉంటుంది. ఓకే. ముందుకు గడిమైసం ఉంటుంది, ముందు అంటే గడిమైసం ఉంటుంది, గడమకు ముందు గడిమైసం ఉంటుంది. ఇక చుట్టూ ఇప్పుడు మామూలుగా కూలిపోయింది కాబట్టి చుట్టూ ఆడాడ దిగుడు ఉన్నది. వెనకట మాత్రం ఒక్కరొకే గల్మ, ఒక్కరొకే ఉన్నది. ఒక్కరొకే పోవుడు, ఒక్కరొకే వచ్చుడు. అటు తూర్పు సైడ్ అయితే అసలు ఇప్పుడు ఎక్కరా దిగరాదు, బాగా ఎత్తుంటుంది. ఇటు మాత్రం పనుడు సైడు ఆడాడ దిగుళ్ళు కూలిపోయి అట్లుంది. ఓకే. ఇంకేమన్నా అంటే అలా ఏమన్నా దొరికింది ఎవరికన్నా నిధి ఇట్లా ఏమన్నా? ఎవరు దొరికిందో లేదో తెలియదు. ఇక అప్పుడు తిరిగిళ్ళు కావచ్చు, తిరగకుండా ఎట్లున్నారు. బంగారం అంటే ఎవరికైనా ఆశ కదా. అవునవును. కాకపోతే ఎవరికి దొరికినట్టయితే ఏమనిపించలే. ఎవరు వచ్చిరా తెలియదు, మనకు రాలేదా తెలియదు. అంటే ఇప్పుడు రూమ్స్ అంటే రూములు లెక్క ఉన్నాయి, రూములు సైడ్లో రూమ్స్ ఇట్లా ఉన్నాయి. అంటే లోపల ఎన్ని రూములు ఉంటాయి? అందరూ బాగానే ఉంటాయి రూమ్స్. 2-3 ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి. పెద్ద అంటే పార్కు లెక్క. అంటే ఎకరం అంతా కొంత ఖాళీ ఉన్నది, ఎకరంన్నరంతా. లోపల మాత్రం కూలిన పునాదులు 2-3 ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. కూలిపోయి రాళ్ళు కూలిపోయి ఉన్నాయి. ఒక రోజు కూలిపోయినా కూడా మనిషి ఎక్కరాకుంటుంటుంది మధ్యన. అవును, అసలు మనిషి ఎక్కడం రాదు, ఎక్కరాదు, ఎత్తుకుంటుంది కాబట్టి ఎత్తుకుంటుంది. అంటే చెట్లు ఇట్లా ఉన్నాయి కదా. ఆ గడికి లోపల అంటే అప్పుడు ఉండే కదా చుట్టూ 3 ఎకరాలు. అంటే గడి ఎక్కుతారా ఎవరన్నా? ఎక్కి లోపలికి వెళ్తానికి ట్రై ఇట్లా చేస్తారా? అప్పుడు తెలియదు. ఇప్పుడైతే తూర్పు సైడ్ అయితే ఎక్కరాదు, ఇప్పటికి ఎక్కరాదు. తూర్పు సైడ్ ఎక్కరాదు. కానీ ఇటు సైడ్కు చుట్టూ దాని కూలినాయి కాబట్టి కూలిన కాంచి ఎక్కి తిరిగి వస్తారు. చెట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం ఎవరు పోరు. ఇప్పుడు మొత్తం గడి నిండా చెట్లే ఉన్నాయి, తక్కువ లేవు. మనిషి పోతే ఒకడుకుంటున్నాయి చెట్లు. ఇంకా అంటే మీ ఊర్లో ఉందిగా, మీరు ఎట్లా అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారా లేకపోతే ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా మీకు దానివల్ల? ఏం ప్రాబ్లం లేదు,
మరి అది ఎవరో భూమి ఎవరికో ఇండ్లు కట్టుకుంటారు, ఎవరికన్నా బీదలకు ఇస్తామంటే ఉంటోళ్ళు కూడా ధైర్యంగా కట్టుకుంటే ఇస్తారు కావచ్చు. ఆ భూమి ఎవరి పేరు మీద పట్టా ఉన్నదో వాళ్ళు ఇస్తే కట్టుకుంటారు, లేకపోతే వాళ్ళకే ఉంటుంది, పట్టా ఉన్న వాళ్ళకే ఉంటుంది. పట్టాలు వాళ్ళైతే ఎవరికి అమ్ముకోరు కదా, వాళ్ళు కాపాడుకుంటారు. ఇంకా అంతేనా ఇక్కడ వీడియో? ఓకే, బంద్ చేయరా. బాగుంది.